గత వైసీపీ ప్రభుత్వంలో నాటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బినామీలతో ఏ విధమైన అనుమతులు లేకుండా బొట్ల తయారయ్యే కేంద్రం ఏర్పాట్లు చేసుకున్నారు. ఎగుమతులు దిగుమతులు కేటాయించిన స్థలాలలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆక్రమించుకున్నారని ఎమ్మెల్యే కొండబాబు ఆరోపించారు. పోర్టు భూముల్ని సైతం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్వార్థం కోసం తాకట్టు పెట్టారన్నారు. ల్యాండ్ బెట్టింగ్ చేసేయడం, ఇసుక పడిపోవడం, గట్టి మూతడిపోవడం, లోడింగ్ ఆపేయారు. లోడింగ్ లేకపోతే డ్రిక్కులకి తొక్కులకి ప్లాట్ మధ్య పోతుంది పరమేశ్వరం. అక్కడ పెట్టదు, అక్కడ లోడింగ్ లేవండి. బాధ్యత ఇప్పుడు ముందేమో 350 టన్ను ఉండేది, 80 టన్నులు. ఇప్పుడు 8 టన్ను బదులు కట్టేశారు. తగిలిపోతుంది. పొద్దున 6 గంటలకు వెళ్ళి నప్పించుకున్నాం. తగిలిపోతుంది, బాధ్యత వెళ్తుందండి. చాంబర్ ఆఫ్ కామర్స్ ఉన్నారు ఈరోజు. వీళ్ళకి కావాల్సింది ఏంటండి? లోడింగ్ అన్లోడ్కి సక్రమైన జట్టీలు ఉండాలి. జట్టీలతో పాటు రోడ్లు ఉండాలి. రోడ్లతో పాటు ప్రధానమైంది ఏంటంటే డ్రెడ్జింగ్ చేయాలండి. ఎప్పటికప్పుడు మూసేస్తుంటారు కెనాల్ మూసేస్తుంటుంది. లో టైడ్లో కానీ హై టైడ్లో కానీ ఎప్పుడైనా సరే బార్జీ లోడింగ్ అన్లోడింగ్ అయిపోయి వెళ్ళిపోతూ ఉండాలి. 2 నెలల క్రితం డ్రెడ్జింగ్ చేశారండి. అలాంటిది ఈ రోజున లో టైడ్లో హై టైడ్ అయినప్పుడు కూడా నిత్యం జరుగుతుండాలి పని. డే అండ్ నైట్ ఇది లోడింగ్ అన్లోడింగ్ జరుగుతుంది. డే అండ్ నైట్ జరిగితేనే రవాణా జరిగినట్టు, లేకపోతే డెమరేజ్ పడిపోద్ది షిప్కి. అక్కడ డే అండ్ నైట్ జరగాలి. ఆ విధంగా జరగడం కోసం డ్రెడ్జింగ్ చేయాలని చెప్పి మా ప్రభుత్వంలో మేము డ్రెడ్జింగ్ చేసాం. ఎప్పుడు కూడా డ్రెడ్జింగ్ చేయడమే కాకుండా రోడ్లు వేయించాం, అన్నీ చేస్తాం. ఏమండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారో చూడండి. 2 సార్లు శంకుస్థాపన చేశారండి. మెరిటైమ్ బోర్డు చైర్మన్ గారు వెంకటరెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేశారు. ఎంత 73 కోట్లతో మేము ఇక్కడ డ్రెడ్జింగ్ చేస్తున్నామని చెప్పి. అదేవిధంగా మళ్ళీ అదే వర్క్కి మంత్రి అమర్నాథ్ గారు వచ్చారు, శంకుస్థాపన చేశారు. అదే వర్క్కి చూడండి, ఎక్కడన్నా ఉంటుందండి ఒక వర్క్ ఇద్దరు చేయడం. చేశారు అంటే పోటీ, ఎవరికాళ్ళు పోటీ. దేనికోసం అంటే అవినీతి కోసం పోటీ తప్పండి. ఆడు చేసింది మనం చేయడం అనుకోలేదండి. వాడు చేసింది మనం చేయడం మంత్రి అనుకోలేదు, మంత్రి చేసింది మనం చేయడం వాళ్ళు అనుకోలేదు. అందుపోనీ అక్కర్లేదు, ఎమ్మెల్యేనే చెప్పాలి కండి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఏమండి, ఇది ఆల్రెడీ ఓసారి చేస్తామండి, మళ్ళీ మనం చేయడం అనాలి కదండి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అండవు. ఎందుకంటే అక్కడ ఉంది కిలక అక్కడ ఎందుకు ఉందంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అవినీతిని ఇద్దరిని మేనేజ్ చేయాలి. ఆయన అంటాడు మంత్రి, నాకు తెలియకుండా నువ్వు ఎందుకు చేసావు శంకుస్థాపన ఆయన అంటాడు. నేను మెరిటైమ్ బోర్డు చైర్మన్ని, నాకు తెలియకుండా నువ్వు చేయడం ఆయన అంటాడు. పాపం ఇద్దరిని మేనేజ్ చేసుకున్నాడండి. వర్క్ చేశాడండి. 73 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు ఇక్కడ డ్రెడ్జింగ్ చేశాడు. డ్రెడ్జింగ్ ఎప్పుడు చేశారండి? మొన్న మార్చితో కంప్లీట్ అయిందండి వర్క్. మొన్న మార్చి నెలతో కంప్లీట్ అయిందండి వర్క్. మార్చి నెలతో కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ లోడింగ్ అన్లోడింగ్ జరుగుతుంటే బార్జీలు తగిలిపోతున్నాయండి. హై టైడ్లో తగిలిపోతున్నాయి, పోర్ట్ టైంలో తగిలిపోతున్నాయి. ఇప్పుడు తగిలిపోయిందంటే అర్థం ఉందండి. బార్జీ హై టైడ్లో తగిలిపోతుంది బార్జీ. ఓనర్స్ కంప్లైంట్ చేశారు. ఓనర్స్ కంప్లైంట్ చేయడం కాకుండా పోర్ట్ ఆఫీసర్ గారికి చాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఈ సిల్ట్ అంతా తీశారు, కానీ ఇక్కడే ఉండిపోయింది, బయటికి పెట్టమని చాంబర్ ఆఫ్ కామర్స్ 7వ తారీఖు 6వ నెలలో లెటర్ పెట్టారు. చాంబర్ ఆఫ్ కామర్స్ కూడా లెటర్ పెట్టారు. దీనివల్ల నష్టం జరుగుతుంది, ఇక్కడ ఉన్న మట్టి సరిగ్గా తీయలేదని వాళ్ళు కూడా రోడ్స్ కానీ ఇవే సరిగ్గా చేయలేదని చెప్పి వాళ్ళు లెటర్ పెట్టారు. మార్చ్లో వర్క్ కంప్లీట్ అయిపోయితే మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై
4 నెలలు అయిందని కంప్లీట్ అయ్యి 4 నెలల్లోనే కంప్లైంట్ చేస్తున్నారండి. ఇక్కడ వర్క్ జరగలేదన్నమాట చాలా స్పష్టంగా అర్థమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. 73 కోట్లు కొట్టేశారు ఈ రోజున. 73 కోట్లు. ఏది ఎందుకు నీకు హైటైడ్లు ఎందుకు తగిలిపోతున్న బాధ్య నువ్వు మట్టి తీస్తే? ఈరోజు నీ వల్ల ఈ రోజున దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వల్ల ఈరోజు పోర్టుకి చెడ్డ పేరు వస్తుంది. ఈరోజు పోర్టుకి చెడ్డ పేరు రావడం కాకుండా నీ వల్ల మిగతా వ్యాపారస్తులందరూ కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది నీకు ఈ రోజున. ఎస్, అన్ని కూడా సర్వే పట్టుకుంటారు, అందులో దొంగ లేరు అనుకో వదిలేస్తారు, ఉంటే కేసులు కడతారు. దానివల్ల నీ సాక్షి పేపర్లో కూటమి ప్రభుత్వాలు ఇవాళ పోర్ట్ అంతా రైస్ మిల్లర్స్కి అందరూ కూడా నష్టం జరుగుతుంది, ఏదో అన్యాయం జరిగిపోతుందని మాట్లాడుతూ ఎస్ నువ్వు చేస్తున్నావు. ఇక్కడ నీ వల్ల ఈరోజు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వల్ల ఈ రైస్ ఎక్స్పోర్టర్ కూడా అన్యాయం జరుగుతుంది ఈ రోజున నీ వల్ల.